Hi everyone. In today's class, we will discuss about the fourth unit important questions. ఈరోజు మనం యూనిట్ 4లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్ చేస్తాము. ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ప్యాటర్న్. Okay. In this question, if you ask like that, we need to explain every question. If you ask anything about explain in detail about command pattern, interpreter pattern, iterator pattern, we need to explain by using 13 templates. 13 templates మనం యూస్ చేసి ఆ డిజైన్ ప్యాటర్న్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సిమిలర్గానే ఫస్ట్ స్టెప్లో చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ప్యాటర్న్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నా దీనికి ఏం చేస్తామంటే ఫస్ట్ ఇంటెంట్ సెక్షన్. The main goal of the or objective of this pattern is to take a request and pass the request to other objects. Simultaneously, if the object is not accepting that request is forwarded to other object till that object should be executed అని చెప్పి ఇంటెంట్ సెక్షన్లో రాస్తాము. సిమిలర్గా నెక్స్ట్ మోటివేషనల్ ఎగ్జాంపుల్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నెక్స్ట్ అప్లికబిలిటీ, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ దిస్ చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడెక్కడ యూస్ చేస్తాము, అప్లికబిలిటీ రాస్తాము. నెక్స్ట్ స్ట్రక్చర్ డ్రా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీ కెన్ రైట్ ద పార్టిసిపెంట్స్. నెక్స్ట్ కమ్యూనికేషన్లో పార్టిసిపెంట్స్ ఎలా స్ట్రక్చర్లో బిహేవ్ చేస్తున్నాయో ఆ పార్ట్ని అంతా కమ్యూనికేషన్లో రాస్తాము. నెక్స్ట్ కొలాబరేషన్స్ మీన్స్ కమ్యూనికేషన్స్. నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ మీన్స్ లయబిలిటీస్ అండ్ బెనిఫిట్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఈ చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంది, అడ్వాంటేజెస్ ఏంది అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ శాంపుల్ కోడ్. నెక్స్ట్ నోన్ యూజెస్. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్, లాస్ట్ రిలేటెడ్ ప్యాటర్న్స్. ఇలాగ 13 టెంప్లెట్స్ని ఈ డిజైన్ ప్యాటర్న్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. In second question also same concept, 13 templates. What the command design pattern will do? It performs actions. Actions will be performed on the object. What are the actions? ఏమేమి యాక్షన్స్ ఉంటాయి కమాండ్కి? కట్, కాపీ, పేస్ట్, సేవ్, ప్రింట్, ఇవన్నీ కమాండ్స్ అనమాట. ఈ యాక్షన్స్ని మెయిన్ గోల్ ఆబ్జెక్టివ్గా మెన్షన్ చేసుకొని సేమ్ 13 టెంప్లెట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సిమిలర్గా ఇంటర్ప్రిటర్ ప్యాటర్న్. థర్డ్ క్వశ్చన్, రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ ది ఇంటర్ప్రిటర్ ప్యాటర్న్ అంటే ఇట్ మూవ్స్ ద అగ్రిగేటెడ్ ఆబ్జెక్ట్స్. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, అగ్రిగేట్ ఆబ్జెక్ట్స్ని అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. వితౌట్ దట్ రిప్రజెంటేషన్ బేస్ చేసుకోకుండా ఒక ఆబ్జెక్ట్ని వేరే చోటుకు మూవ్ చేసేది ఇంటర్ప్రిటర్ ప్యాటర్న్. దీంట్లో కూడా సేమ్ 13 డిజైన్ ప్యాటర్న్స్, 13 టెంప్లెట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐటరేటర్ ప్యాటర్న్. ఇక్కడ ఏం చేస్తుంది ఐటరేటర్ ప్యాటర్న్, ద అగ్రిగేటెడ్ ఆబ్జెక్ట్స్ విల్ బి మూవ్డ్ ఇన్ ఐటరేటర్ ప్యాటర్న్. ఇంటర్ప్రిటర్ ప్యాటర్న్ వచ్చి ఇట్ ట్రాన్స్లేట్స్ లాంగ్వేజ్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అనదర్ లాంగ్వేజ్. ఇక్కడ ఇంటర్ప్రిటర్ అంటే ట్రాన్స్లేటింగ్ ద లాంగ్వేజ్, ఐటరేటర్ వచ్చి మూవింగ్ ద ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ మీడియేటర్ యాక్ట్ యాస్ ఎన్ బ్రిడ్జ్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్. ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్కి కమ్యూనికేషన్ జరగాలంటే through the mediator the objects will be communicate. ఓకే, సేమ్ ఇక్కడ కూడా 13 టెంప్లెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిస్క్రైబ్ మెమెంటో డిజైన్ ప్యాటర్న్. మెమెంటో డిజైన్ ప్యాటర్న్ ఏం జరుగుతుంది, ఇట్ స్టోర్స్ ద డిఫరెంట్ స్టేట్ 1, స్టేట్ 2, స్టేట్ 3, స్టేట్ 4 ఇలాగ డిఫరెంట్ స్టేట్స్ని స్టోర్ చేస్తుంది. ఎందుకు స్టోర్ చేస్తుంది, వెన్నర్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు రోల్ బ్యాక్ ద స్టేట్, ప్రీవియస్ స్టేట్కి మనం వెళ్ళాలనుకున్నట్లయితే లైక్ అండూ ఆపరేషన్ చేయడానికి మనం బ్యాక్కి వెళ్ళాలి. అప్పుడు ఆ స్టేట్కి వెళ్ళాలంటే వీ కెన్ యూజ్ దిస్ కాన్సెప్ట్ మెమెంటో డిజైన్ ప్యాటర్న్. నెక్స్ట్ 7th క్వశ్చన్, అబ్జర్వర్ డిజైన్ ప్యాటర్న్ ఏం చేస్తుంది, వీ హ్యావ్ వన్ సబ్జెక్ట్ ఉంటారు, అబ్జర్వర్ ఉంటారు. అబ్జర్వర్ విల్ సెండ్ ఏ రిక్వెస్ట్ టు ద సబ్జెక్ట్ ఏం చేసేది, ఆ రిక్వెస్ట్ అంతా తీసుకొని వెన్ ఎవర్ ద సబ్జెక్ట్ ఈస్ అవైలబుల్ ఇట్ విల్ మోడిఫై ఆర్ ఇట్ విల్ గో టు నోటిఫికేషన్ టు ఆర్. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వన్ టు మెనీ రిలేషన్షిప్. ఈ సబ్జెక్ట్ని ఏమంటాము, వన్ టు మెనీ రిలేషన్షిప్ అంటాం. ఓకే, ఇలాగా 7 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్,
ఎక్స్ప్లెయిన్ ద మోటివేషన్, స్ట్రక్చర్ అండ్ ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ కమాండ్ ప్యాటర్న్, ఇంటర్ప్రిటర్ ప్యాటర్న్ అండ్ మీడియేటర్ ప్యాటర్న్. ఇక్కడ మనం ఈ 3 డిజైన్ ప్యాటర్న్స్కి ఓన్లీ టెంప్లెట్స్, మోటివేషన్, స్ట్రక్చర్, ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ ఈ 3 ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. దీస్ ఆర్ ద 8 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ యూనిట్ 4. ఓకేనా? ఈ 8 క్వశ్చన్స్ మీరు చదువుకున్నట్లయితే 13 టెంప్లెట్స్ ఈచ్ క్వశ్చన్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్స్ని డీటెయిల్గా మీరు చదువుకుంటే నెక్స్ట్ ఈజీగా మీరు 4th యూనిట్లోంచి ఈజీగా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా? ఈ విధంగా డైరెక్ట్ క్వశ్చన్ అని అడగచ్చు, లేదా ఇండైరెక్ట్గా అడగచ్చు. ఏమడుగుతారంటే ఎక్స్ప్లెయిన్ ద శాంపిల్ కోడ్ అండ్ స్ట్రక్చర్ అండ్ మోటివేషన్ ఆఫ్ ఇటరేటర్ ప్యాటర్న్. టోటల్ 13 టెంప్లెట్స్ కాకుండా ఇండివిజువల్ టెంప్లెట్స్ అడుగుతారు. ఓకేనా? యూ కెన్ మెయిన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ శాంపిల్ కోడ్ మీద మెయిన్లీ కాన్సన్ట్రేషన్ చేయండి. అలాగే మోటివేషన్, నెక్స్ట్ స్ట్రక్చర్, ఈ 3 టెంప్లెట్స్ మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.